2025లో క్వాడ్ దేశాల సదస్సును భారత్‌లో నిర్వహించనున్నారు. క్వాడ్‌లో గల దేశాలు ఏవి? ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, జపాన్. ముడి జనపనార కనీస మద్దతు ధరను 2025, 2026 మార్కెటింగ్ సీజన్లలో క్వింటాలుకు ఎంత మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? రూ. 315. కోవిడ్ సంక్షోభం తర్వాత రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది. 2023-24లో అత్యధిక మొత్తంలో నిధులు పొందిన రాష్ట్రాలు ఏవి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. ఇటీవల స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశం ఏది? థాయిలాండ్. ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 23న పరాక్రమ దివాస్‌గా నిర్వహిస్తున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నుండి జనవరి 23ను పరాక్రమ దివాస్‌గా ప్రకటించింది? 2021లో. బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015 జనవరిలో ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏ క్షిపణిని తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ శాఖ ప్రదర్శించింది? ప్రళయ్. 2022-23 ఏడాదికి సంబంధించి ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్‌ను నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది. దీనిలో మొదటి 3 స్థానాలలో నిలిచిన రాష్ట్రాలను గుర్తించండి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గోవా. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జనవరి 22న విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య ఎంత? 99.1 కోట్లు. For next part video, please subscribe this channel.